ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తన ఫస్ట్ మూవీ నచ్చావులేతోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ మాధవిలత. ఆడవాళ్లు, అమ్మాయిలు, చీరలు, సనాతన ధర్మం, సాయిబాబా, ఇలా టాపిక్ ఏదైనా సరే తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా ఆవిడ చెప్పేస్తూ ఉంటారు. తను సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా, ఏది చెప్పినా వైరల్ గా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మాధవిలత గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మాధవిలత గారు. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు? బాగున్నానండి. కానీ నచ్చావులే సినిమా ఎప్పుడో 2008 లో వచ్చింది. అప్పటికంటే అందంగా ఉన్నారండి. లేదు, మీ దయ, మీ అభిమానం. కాంప్లిమెంట్ కాదు, నేనేమి పొగిడేయట్లేదు. నిజం కాంప్లిమెంట్ అనుకున్నానండి. నిజం చెప్తున్నాను, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అంటే అమ్మ నేర్పించారా ఇలా మాట్లాడడం? అన్ని నేర్పించారా అంటే మేబీ మాటలు ఇంట్లో నుంచి వస్తాయి కదా. మాధవి గారు, నిజంగా ఇప్పుడు మీరు అన్నదాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకు అంటే మీ వీడియోస్ అన్ని కూడా ఏది ఎవరో చెప్పినట్టుగా కాదు, స్పాంటేనియస్ గా మాట్లాడతారు, నిజాలు మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు, ఎవరికి భయపడినట్టుగా ఉండదు. మనం ఇలా మాట్లాడితే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అనేది కూడా మీకు ఉండదు. అవును, అంటే అదే బ్యూటీ సీక్రెట్. దానికి దీనికి సంబంధం లేదు. ఇది లైక్ బ్రేవరీ. చిన్నప్పటి నుంచి నాకు అలానే ఉంది. మా డాడీ దేనికి భయపడ్డు, అస్సలు భయపడ్డు. అదే నేచర్ నాకు వస్తుంది. మరి మా నాన్న లక్షణాలు నాకు వస్తాయి కానీ ఎవరై రావు కదా. కరెక్ట్. సో ఆయన దేనికి భయపడరు, దేని గురించి ఆలోచించారు. మేబీ ధైర్యం అక్కడి నుంచి వచ్చింది అనుకుంటా. చిన్నప్పటి నుంచి నేను ఇలాగే ఉన్నాను. అంటే నా ఫ్రెండ్స్కి, నా స్కూల్ మేట్స్కి, మా చుట్టాలకి, వీళ్ళందరికీ తెలుసు నేను ఇలానే ఉన్నానని. కొత్తగా బయట చూసే ప్రజలకు నేనేదో కొత్తగా చేస్తున్నాను, ఇంకేదో టాపిక్ కోసం చేస్తున్నాను అనుకుంటారు. అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. మాధవి గారు, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఏంటి ఈ మధ్య సాయిబాబా గారి గురించి మీరు ఏదో వీడియో చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారి పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళింది. మీ మీద సరూర్ నగర్ పిఎస్ లో కూడా కేసు ఫైల్ అయింది కదా. ఏంటండి అసలు విషయం? నేను ఒక 2 months బ్యాక్ చేశాను సాయిబాబా మీద వీడియో. 2 years బ్యాక్ కూడా చేశాను. ఆ 2 years బ్యాక్ ఎవరు పెద్ద రెస్పాండ్ అవ్వలేదు. 2 months బ్యాక్ చేసిన దాని మీద రెస్పాండ్ అయ్యారు. లైక్ మీలాంటి లైక్ మీడియా మిత్రులు చెప్తే తప్ప నా మీద ఒక కేసు ఫైల్ అయిందన్న సంగతి నాకు తెలియలేదు. ఎందుకంటే మనకు పోలీసు దగ్గర నుంచి కాల్ రాలేదు, మెసేజ్ కూడా రాలేదు. ఇన్ కేస్ వస్తే కనుక మా లాయర్ చూసుకుంటారు, లాయర్తో మాట్లాడుకుంటారు. నాకేం వరి లేదు. సో వీళ్ళే నేర్పిస్తున్నారు ఎంత స్ట్రాంగ్ అవ్వాలి అని. నేను మాట్లాడింది కరెక్ట్ కాబట్టి నాకు అసలు భయం లేదు. ఇంతకీ ఏం మాట్లాడారు సాయిబాబా గారి గురించి? అవును, సాయిబాబా హిందూ దేవుడు కాదు. మనకు 3 దేవతలు అంటారు. కొంతమంది నిజంగానే కోట్ల మంది దేవతలు అంటారు, లేదా 3 వర్గాలు 3 సమూహాల దేవుళ్ళు అంటారు. బట్ స్టిల్ మనకు చెప్పుకోవాలంటే నంబర్ ఆఫ్ దేవుళ్ళు ఉన్నారు. చెట్టు పుట్టకు కూడా పూజిస్తాం మనం. చెట్టుకు పూజిస్తే ఆక్సిజన్ వస్తుంది, పుట్టకు పూజిస్తే అక్కడి నుంచి కూడా మట్టి, అది కూడా మనకు అవసరమైంది. ప్రతిదీ అవసరమైంది. మనం ప్రకృతిని ప్రేమిస్తాము. మనకి ఇంకెవరో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి వాళ్ళు మనకు నీతులు బోధ చేయాల్సిన అవసరం లేదు. భగవద్గీతలో లేని నీతి ఇంకెవరు మనకు బోధించలేదు. సో కాబట్టి అల్లా మాలిక్ అని చెప్పి, అల్లా బలా కరేగా అని చెప్పిన వాళ్ళని ముస్లింలకు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ దేవుడిని వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. మనకెందుకు? సో హిందువుగా మిగలండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఇప్పుడు మీరు ఇందాక కూడా అన్నారు, ప్రకృతిని, చెట్టుని, పుట్టని కూడా మనం ఆరాధిస్తూ ఉంటాము, మనకి 3 దేవతలు ఉన్నారని. మనలో చాలా మంది దర్గాలకు వెళ్తుంటారు, చర్చిలకు కూడా వెళ్తూ ఉంటారు. అలా సాయిబాబాని పూజిస్తారు. అందులో తప్పేంటంటారు? అప్పుడు ఒక క్రిస్టియన్గా ఉంటున్నాడు కదా గర్వంగా, ఒక ముస్లింగా కూడా గర్వంగా ఉంటున్నాడు కదా. ఒక హిందూగా ఉండకుండా ఎందుకు మురికి పట్టించుకుంటున్నాడు? హిందూగా మిగలండి. ఇప్పుడు రామాయణం తీసుకుందాం. ఒక రాముడి చరిత్ర చదువుకుంటే ఏమొస్తుంది మనకు? ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఇంత నీతి తెలుసుకుంటాడు. తన భార్య జోలికి వస్తే చీల్చి చెండాడేసిన ఒక బలమైనటువంటి రాజుని చూస్తారు. ఇది మన హిందువులు తెలుసుకుంటారు. సీతమ్మ తల్లి అంత చేతగాంది ఏం కాదు. రావణాసురుడు ఎత్తుకొని పోతే భయపడుతూ కూర్చోలేదు. నిన్నిట్లా చంపేయగలను ఈ క్షణమే, అంత శక్తి మంత్రాన్ని. కానీ నా రాముడి పర్మిషన్ కోసం వెయిట్ చేసిన ఆయనే వచ్చి చంపుతాడని చెప్పింది. అంత ధైర్యము నేర్చుకుంటారు. భారతం చదివితే ఏం నేర్చుకుంటారు? కృష్ణుడు ఏం చేశాడు నీతి తెలుసుకుంటారు. అన్నదమ్ముల మధ్య ధర్మం ఇంపార్టెంటా, అధర్మం ఇంపార్టెంటా, ఇది తెలుసుకుంటాడు. ఆడదాని బట్టల మీద చెయ్యేస్తే మొత్తం కౌరవ సమూహం మొత్తం ఎట్లా నాశనమైంది నేర్చుకుంటారు, ఎట్లా నాశనం చెయ్యాలి ధైర్యంగా అన్నది నేర్చుకుంటారు. అండ్ ద్రౌపది చేతగాంది ఏం కాదు. ఆమె భర్తలకు సూచన చేసింది, వాళ్ళందరినీ మట్టు పెట్టిన తర్వాతే మీరు నన్ను భారీగా చూడగలరని. అంత శక్తివంతులు. ఇంత నేర్చుకుంటారు. మరి సత్యసాయిబాబా గురించి ఏం నేర్చుకుంటారు? ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే ప్రతి ఆడపిల్ల అయ్యో సాయిరాం, అయ్యో సాయిరాం.
ఇది నేర్చుకుంటుంది. ప్రతి మగవాడు ఎగ్జామ్కి లేకపోతే ఉద్యోగానికి లేకపోతే చిన్న డబ్బు కష్టానికి సారం 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 అని కూర్చుంటాడు. అంటే తనకు ధీరుడు అన్న సంగతి మర్చిపోతాడు, ఓ చేతగాని వాడైపోతాడు. ఒక ఆడపిల్ల తనకు ధీరవనిత అన్న సంగతి మర్చిపోతుంది, అదొక చేతగాని అయిపోతుంది. సత్యసాయి చరిత్రం చదువుకుంటే ఇదే నేర్చుకుంటాం మనం. ఇది కాదు కదా మనకు కావాల్సింది. అందుకే చెప్తున్నాను, మన దేవుళ్ళు, మన పురాణాలు, మన చరిత్రలు, ఇది వీరత్వం, ఇది ధీరత్వం. ఇక్కడ చదువుకుంటే ఏం రాదు. ఓకే, అందరినీ యాక్సెప్ట్ చేస్తాము. అప్పుడు నేను ఏమంటానంటే, అందరినీ యాక్సెప్ట్ చేసినప్పుడు మరి ముస్లింలను కూడా అల్లా మాలిక్ అని చెప్పినటువంటి సాయిబాబాని వాళ్ళ దేవుడిగా పరిగణించమనండి. వాళ్ళు ఎందుకు పరిగణించట్లేదు? లేదా అక్కడ మక్కాలో ఉన్నటువంటి ఆయన, మక్కా అల్లా అంటే భగవంతుడు అని అర్థం, మీనింగ్ వచ్చేసి ఆయన మరి మక్కేశ్వరుడు ఈశ్వరుడే దేవుడు అని వాళ్ళని కూడా చెప్పమనండి. దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. ఏంది సెక్యులరిజం మనొక్కలకే ఎందుకు? ఎవరికి పనికిరాని సెక్యులరిజం. నేనేమన్నా అందుకే మనకు సిగ్గు లేదంటున్నా, వాళ్ళు కరెక్ట్గానే ఉంటున్నారు. మనం పోతాం కదా చర్చికి కేక్ ముక్కల కోసం, మనం పోతాం కదా ద్రాక్షరసం కోసం, మనం పోతాం కదా యాక్సెప్ట్ చేసుకొని, మనం దర్గాలకు పోతాం కదా. ఎందుకు పోతాం దర్గాలకి? మన హిందూ ఆడవాళ్ళను చెరబట్టి మానభంగం చేసి చంపితే వాళ్ళకు హజరత్ అనే ఒక అవార్డులు ఇస్తే వాళ్ళకు పోయి మొక్కుతున్నాము. అరే నా పూర్వీకుల్ని మానభంగం చేసి చంపారు, మీరు అంత గొప్పోళ్ళు అని చెప్పేసి వెళ్ళి మొక్కుకుంటున్నాము. మాకు కడుపులు రావట్లేదు, మాకు కాళ్ళు రావట్లేదు, మాకు మాయరోగం రావట్లేదు, అన్నీ మీరే తీర్చాలని చెప్పేసి వెళ్ళి మొక్కుకుంటారు. ఎందుకు? అదే మన దేవుళ్ళు ఉన్నారు కదా, మీరు హిందువులుగా మిగలండి అని చెప్తున్నా. హిందువులుగా ఉండండి అని చెప్పడమే తప్పైతే ఆ నేరం నేను 100 సార్లు చేస్తాను. మాధవి గారు, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని ఆరాధించాలి అనేది కూడా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం. హిందువులు కాబట్టి హిందువులు ఈ దేవుణ్ణే మొక్కండి అని హిందువులుగా మనం వేరే వాళ్ళకి చెప్పే హక్కు మనకుందా? 100% ఉంది. ప్రపంచానికి, విశ్వానికే నీతి చెప్పినటువంటి దేశం ఇది. ఇది కర్మభూమి. ఇక్కడ అదే అంటున్నారు కదా, ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు పూజ చేసుకోవచ్చు. ఏ ఐడియాలజీ మీది? ఏ ఐడియాలజీకి ఏ దేవుడు లేరు చెప్పండి? ప్రతి ఐడియాలజీకి ఒక దేవుడు మనకే ఉన్నాడు కదా. నీకు శౌర్యం కావాలా, వీరత్వం కావాలా, లేకపోతే నీకు సరదా కావాలా, సంతోషం కావాలా, లేక చిన్నపిల్లల నేచర్ కావాలా, అన్ని రకాలైనటువంటి దేవుళ్ళు మనకే ఉన్నారు కదా. సో అసలు మేము దేవుణ్ణే నమ్మమబ్బా, మేము ఓన్లీ స్పిరిచువాలిటీ, మేము ఆత్మ సంబంధిత. చెట్టును మొక్కు, చెట్టు గాలిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, నీకు బ్రతికిస్తుంది. లేకపోతే నువ్వు లేవు. నింగి నేల నీరు నిప్పు గాలి అన్నిటిని మొక్కు. అదే కదా మనం గ్రాటిట్యూడ్ చూపించేది. నీకు ఏం తక్కువైందని ఒక ఆఫ్ఘనిస్తాన్ వాడు వచ్చి నీకేం నీతి చెప్తున్నాడు అని అడుగుతున్నా. నేను నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నిజం చెప్తే మీకు నచ్చట్లేదు అంటే నేను జాగృతం చేసి పని చేస్తున్నాను. జాగృత పరచడం ఈ దేశంలో నేరం అయితే ఆ నేరం మరీ 100 సార్లు చేస్తాను నేను అంటున్నా.